యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, తెలుగులో అయితే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి ఎవరంటే భూపేందర్ యాదవ్. ఈ భూపేందర్ యాదవ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే అది ఉత్తరప్రదేశ్లోని షేకాజిల్ బర్డ్ శాంక్చురీని రామ్సర్ సైట్గా ప్రకటిస్తున్నాము అని. ఈ రామ్సర్ సైట్స్ అంటే ఏంటో మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. సింపుల్గా దీని ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ ద 99th రామ్సర్ సైట్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పటివరకు భారత్లో 98 రామ్సర్ సైట్స్ని గుర్తించారు. 99ది ఈ ఉత్తరప్రదేశ్లోని షేకాజిల్ బర్డ్ శాంక్చురీ. ఓన్లీ ఉత్తరప్రదేశ్ పరంగానే చూసుకుంటే దిస్ ఈజ్ ద 12th రామ్సర్ సైట్. ఈ షేకాజిల్ బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లోని షేకా అనే విలేజ్లో ఉంటుంది. చాలా రకాల మైగ్రేటరీ బర్డ్స్ అంటే వలస పక్షులకి ఇది ఆవాసాన్ని కల్పిస్తుంది. అలీగర్కి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ విలేజ్. సో రేపు ఎగ్జామ్లో ఈ షేకాజిల్ పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగారు అనుకోండి, ఆప్షన్స్లో షేకా విలేజ్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లేదా అలీగర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ యూపీ గవర్నమెంట్ ఈ షేకాజిల్ బర్డ్ శాంక్చురీని అఫీషియల్గా వెట్లాండ్గా అంటే చిత్తడి నేలగా ఎప్పుడు గుర్తించిందంటే 2009లో గుర్తించింది. దీనికి రామ్సర్ సైట్గా ప్రపంచవ్యాప్త గుర్తింపు ఎప్పుడు లభించిందంటే 22 ఏప్రిల్ 2026 లభించింది. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ సెక్షన్లో ఈ రామ్సర్ సైట్స్ గురించి ఒక కంపల్సరీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ ఏరియాస్లో క్వశ్చన్స్ అడగొచ్చో ఒకసారి చూద్దాం. అసలు ఏంటి రామ్సర్ సైట్స్ అంటే, రామ్సర్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడిన వెట్లాండ్స్నే మనం రామ్సర్ సైట్స్గా పిలుస్తాం. తెలుగులో అయితే చిత్తడి నేలలు. వెట్లాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రాన్సిషనల్ ఏరియా బిట్వీన్ ల్యాండ్ అండ్ వాటర్. అంటే భూమికి నీటికి మధ్య ఉండే ఒక పరివర్తన ప్రాంతాన్ని మనం చిత్తడి నేల అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే బురద నేలలు. ఇక్కడ అన్ని కాలాల్లోనూ బురదగా ఉండడం వల్ల రకరకాల మొక్కలకి, కీటకాలకి, పక్షులకి, జంతువులకి ఇవి ఆవాసాలుగా మారుతాయి. ఇవి మన ఈకోసిస్టమ్కి చాలా చాలా యూజ్ఫుల్. బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేస్తాయి, వాటర్ని ప్యూరిఫై చేస్తాయి, వాతావరణ మార్పుల్ని కూడా క్రమబద్ధీకరిస్తాయి. సో పర్యావరణానికి ఇంత హెల్ప్ చేస్తున్న ఈ వెట్లాండ్స్ని ఎలా కాపాడుకోవాలి అన్న దాని గురించి 1971లో ప్రపంచ దేశాలు ఇరాన్లో సమావేశమయ్యాయి. ఇరాన్లో ఎక్కడ సమావేశమయ్యాయి అంటే రామ్సర్ అనే సిటీలో. రామ్సర్ అనే సిటీలో సమావేశం అయ్యారు కాబట్టి ఈ సమావేశాన్ని ఏమని పిలుస్తారంటే రామ్సర్ సమావేశం అని పిలుస్తారు. ఈ రామ్సర్ సమావేశం తర్వాత దీనిలో పాల్గొన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెట్లాండ్స్ లేదా చిత్తడి నేలల్ని గుర్తించి పరిరక్షించడానికి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. దీన్నే రామ్సర్ కన్వెన్షన్ అంటారు. ఇలా ఈ అగ్రిమెంట్ మీద వీళ్ళు ఎప్పుడు సైన్ చేశారంటే 2 ఫిబ్రవరి 1971 చేశారు. ఇనీషియల్గా అయితే కేవలం 7 దేశాలు మాత్రమే సైన్ చేశాయి. కానీ తర్వాత దీని ఇంపార్టెన్స్ తెలుసుకుని మిగతా దేశాలు కూడా ఈ ఒప్పందం మీద సైన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2026 ఎన్ని దేశాలు సైన్ చేశాయంటే 172 దేశాలు సైన్ చేశాయి. ఈ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అడిగారు అనుకోండి, ఆన్సర్ 1971 కాదు. 1971 ఫిబ్రవరి 2న ఈ ఒప్పందం మీద సైన్ చేసినా ఇమీడియట్లీ ఈ ఒప్పందం అమల్లోకి వచ్చేయలేదు. మరి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 21 డిసెంబర్ 1975 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఏప్రిల్ 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రామ్సర్ సైట్స్ని గుర్తించారంటే 2525. మీరు ఎగ్జామ్ రాసే టైంకి ఈ నెంబర్ మారిపోవచ్చు. సింపుల్గా 2500 పైగాను గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగి ఉన్న దేశం ఏదంటే యునైటెడ్ కింగ్డమ్. దాదాపు 176 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఉన్న దేశం మెక్సికో, 144 ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో ఉన్న దేశం మన ఇండియా. ఇది వరకు 98 ఉండేవి, ఈ రోజు నుంచి 99 రామ్సర్ సైట్స్. సో ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల్లో 3వ స్థానంలో ఉన్న దేశం ఏదంటే మన ఇండియా. ఇది ఆసియా ఖండంలో తీసుకుంటే మనదే ఫస్ట్ ప్లేస్. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో చూసి ఆన్సర్ చేయండి. ఆ తర్వాత 4th పొజిషన్లోనేమో చైనా ఉంది విత్ 82 రామ్సర్ సైట్స్. 5th పొజిషన్లోనేమో స్పెయిన్ ఉంది విత్ 76 రామ్సర్ సైట్స్. ఇక్కడ టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మన ఇండియా విషయానికి వస్తే భారత్లోనే అత్యధిక రామ్సర్ సైట్స్ని కలిగి ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఏంటంటే 20 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. రీసెంట్గా గుర్తించిన రామ్సర్ సైట్తో ఉత్తరప్రదేశ్లో 12 రామ్సర్ సైట్స్ అయ్యాయని చెప్పుకున్నాం కదా. ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లోనేమో ఒడిషా ఉంది విత్ 6 సైట్స్. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో గుర్తించబడ్డ రామ్సర్ సైట్స్ లేవు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక రామ్సర్ సైట్ని గుర్తించడం జరిగింది. ఎప్పుడు గుర్తించారంటే 19 ఆగస్ట్ 2002లో గుర్తించారు. ఏంటో రామ్సర్ సైట్ అంటే ఏలూరు జిల్లాలో ఉన్న కుల్లేరు లేక్. అండ్ భారత్లో రామ్సర్ సైట్స్ లేని రాష్ట్రాలు ఏవని కూడా అడగవచ్చు. తెలంగాణలో లేవని ఆల్రెడీ చెప్పుకున్నాం. తెలంగాణతో పాటు ఇంకో 3 రాష్ట్రాల్లో కూడా రామ్సర్ సైట్స్ లేవు. ఏంటంటే ఆ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్. సో టోటల్గా రామ్సర్ సైట్స్ లేని రాష్ట్రాలు 4 ఉన్నాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ రామ్సర్ ఒప్పందం మీద ప్రపంచ దేశాలు ఏ రోజు సైన్ చేశాయని చెప్పుకున్నాం? 2 ఫిబ్రవరి 1971. అందుకే ప్రతి సంవత్సరం ఈ 2 ఫిబ్రవరిని వరల్డ్ వెట్లాండ్స్ డే లేదా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం. అలానే ప్రతి సంవత్సరం దీనికి ఒక థీమ్ లేదా ఇతరత్వం కూడా ఉంటుంది. ఇది కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే
థీమ్ ఆఫ్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2026 వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఈ థీమ్ కూడా ఇంపార్టెంట్. చిత్తడి నేలలు మరియు సాంప్రదాయ జ్ఞానం, సాంస్కృతిక వారసత్వాన్ని పండగలా జరుపుకోవడం. అండ్ మన ఇండియా ఈ ఒప్పందం మీద ఎప్పుడు సైన్ చేసిందని కూడా చాలాసార్లు అడిగారు. ఎప్పుడు సైన్ చేసిందంటే 1 ఫిబ్రవరి 1982 సైన్ చేసింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1982లో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక రోజు ముందు సైన్ చేసిందని గుర్తుపెట్టుకోండి. 1 ఫిబ్రవరి 1982.